జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు 30-31వ తారీఖున అయోధ్య అలాగే నైమిషారణ్యంలో షష్ఠి పూర్తి మహోత్సవం మరియు సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ వారు. మరి ఈ కార్యక్రమంలో ఎంతో మంది దంపతులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారండి. అయితే షష్ఠి పూర్తిలో పాల్గొనడానికి కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు ఈ కార్యక్రమం గురించి. అలాగే నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం ఏదైతే ఉందో మేము పాల్గొనొచ్చా, ఎటువంటి నియమాలు ఉంటాయి, ఎలా నమోదు చేసుకోవాలి, అసలు అక్కడే ఎందుకు జరిపించుకోవాలి, ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయండి. వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అసలు ఎందుకు అక్కడ ఈ కార్యక్రమాలు మనం వెళ్ళి స్వయంగా పాల్గొనడం వల్ల ఎటువంటి ఫలితాలు మనం పొందవచ్చు, ఈ వివరాలు మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఆశీస్సులమ్మా, ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది వాస్తవానికి. చాలా సంతోషం అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు చాలా ప్రవచనాలలో, కానీ ఎంతో చక్కగా చెబుతూ అందరినీ దైవ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం గురువుగారు. అయితే ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమం కూడా అత్యద్భుతమైనది. అయోధ్యలో ఆగస్టు 30-31వ తారీఖున షష్ఠి పూర్తి మహోత్సవం, అలాగే ఉగ్రరథ శాంతి అని విన్నానండి. అలాగే నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం. ఈ విశేషాలన్నీ మాట్లాడుకుందాం. ఏదైనా సరే మాలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే అక్కడే ఎందుకు జరిపించుకోవాలి, ఎలాంటి ఫలితాలు వస్తాయి, అసలు వీటి అసలైన పరమార్థాలు ఏంటి, శాస్త్రం ఏంటి చెబుతోంది అంటే? తప్పకుండానమ్మా. అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః. 7 మోక్షధామాలమ్మా. 7 మోక్షధామాల్లో మొట్టమొదటి మోక్షధామం ఏమిటి? అయోధ్య. అయోధ్యలో ఎందుకు అన్నప్పుడు మానవ జీవితం మొదలైంది అయోధ్యలో. ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి రాజధాని అయోధ్య. అసలు ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి రాజ్య వ్యవస్థ అయోధ్యలో ఉండేది. చారిత్రక ఆధారాల ప్రకారం కూడా మనకు నెహ్రూ గారి సమయంలోనే మొట్టమొదలు న్యూఢిల్లీని కాకుండా అయోధ్యను కూడా రాజధాని చేస్తే ఎలా ఉండేది అన్న ఒక చర్చ కూడా జరిగింది. ఎందుకంటే అయోధ్య దివ్యధామం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి స్వయంగా నడయాడిన ప్రదేశం. జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత నడచినటువంటి దివ్యధాత్రి. కాబట్టి అంతకంటే ప్రత్యేకత ఏం కావాలి? సరయూ నది తీరం, అమ్మవారి యొక్క నిలయం, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మానవ జీవితానికి ఒక మార్గదర్శనం చేసినటువంటి అవతారమే రామావతారం. అసలు మానవుడు అంటే ఎలా ఉండాలి అన్నది నేర్పిందే మనకు రాముడు. కాబట్టి మానవ జీవితం ఎక్కడ మొదలైంది? అయోధ్య నుండే మొదలైందని చెప్పుకోవాలి. అయోధ్య లేకపోతే భారతదేశం లేదు. కాబట్టి మనం ఇన్ని రోజులకు సంతోషపడవలసిన అంశం ఏంటంటే మనమందరం బ్రతికి ఉండగా అయోధ్యలో ఆ బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది. అది మనం చూసాం. అంటే మన జీవితంలో మనము ఇంతకంటే గొప్ప అదృష్టం లేదు. నేనైతే చాలా అనుకుంటూ ఉంటా, జీవితంలో నేను ఏదైతే చూడననుకున్నానో అది చూశాను. అంతకంటే ఆనందం లేదు. కాబట్టి మిగతావన్నీ ఒక ఎత్తు. అయోధ్యలో కొన్ని వేల సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి సమస్యకు ఆ పరిష్కారం దొరికి, అంటే సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే అది రామ జన్మభూమి అని తెలుసు, అది మనదని తెలుసు. అయోధ్యను పరిపాలించాడు రాముడని తెలుసు, దాన్ని కూలగొట్టారని తెలుసు, అది ఆక్రమణ జరిగిందని తెలుసు. అన్ని తెలిసినప్పటికీ, ఆధారాలు ఉన్నప్పటికీ కూడా శాంతియుతంగా పోరాటం చేసి చట్టబద్ధంగా కోర్టు ద్వారా సాధించుకొని వచ్చిన ఓపిక ఈ సనాతన ధర్మంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులది. కాబట్టి ఇంతకంటే గొప్ప మనకి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? మా ధర్మం మాకు ఇచ్చింది ఓపిక. మిగతా మతాల్లో ఈ ఓపికలు లేవు. కాబట్టి అటువంటి ధర్మం, కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ, అటువంటి రాముడు అవతరించిన దివ్యధాత్రి కదా. అక్కడే మన సంస్కారాలు జరగాలి. ఈ షష్ఠి పూర్తి అనేటువంటిది ఒక సంస్కారం. అందులో నేను అనుకుంటాను మా చంద్రశేఖరరావు గారు మరి పెట్టినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉన్నదో ఆ ట్రస్ట్ పూర్తి పేరు రామరాజ్య అని వస్తుంది. అవునండి.
కాబట్టి ఆ ట్రస్ట్ వారికి ఒక మోటో ఉంది. అంటే ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ నిలవాలి, ఒక కుటుంబ సంప్రదాయం నిలవాలి. కుటుంబం అంటే రాముడే. రాముడు వచ్చిన తర్వాతనే కుటుంబ వ్యవస్థ నిలబడ్డది. ఒకే భార్య, ఒకే మాట, ఒకే తత్వం, అంటే అన్నీ ఒక్కటే. కృష్ణావతారానికి ఈ వైభవం లేదు. ఆయన వ్యష్టిగా పూజిస్తాం, అందుకే కృష్ణ దేవాలయంలో ఒక్క కృష్ణుణ్ణి పెట్టి పూజిస్తాం. కానీ ఎక్కడైనా అయోధ్య మినహాయిస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఒంటి రాముణ్ణి మీరు చూసారా? ఎక్కడా చూడరు. రాముడు ఉన్నాడు అంటే పక్కన సీతమ్మ ఉంటుంది, పక్కన ఆంజనేయ స్వామి ఉంటాడు, పక్కన లక్ష్మణ స్వామి ఉంటాడు. కాబట్టి రాముడు కుటుంబ వ్యవస్థకు మూలం. కాబట్టి అటువంటి కుటుంబ వ్యవస్థకు మూలమైనటువంటి సంస్కారమే ఈ షష్ఠి పూర్తి సంస్కారం. రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని ప్రారంభం చేసినటువంటి మా రామరాజ్య ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ వారు ఈ సంకల్పం చేసి పరమ పవిత్రమైన ఆగస్ట్ అంటే శ్రావణ మాసం, శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి కృష్ణాష్టమి కంటే ముందుగానే విశేషమైనటువంటి రోజుల్లో ఆగస్టు 31వ తేదీలో 30వ తేదీ అయోధ్యలో ఈ షష్ఠి పూర్తి సంస్కారం అనేటువంటిది జరపబోతున్నాము. ప్రదేశము గొప్పది, చేసేటువంటి సంకల్పం చాలా గొప్పది. జీవితంలో ఏది చూచినా ఏది చూడకుండా 2 క్షేత్రాలు చూచిపోవాలి. ఒకటి కాశీ, ఒకటి అయోధ్య. ఈ 2 తప్పకుండా చూడాలి. ఇంకా అయోధ్యను నేను చూడలేదు అని ఎవడైతే అనుకుంటాడో వాడికంటే వ్యర్థమైన జీవితం ఇంకొకటి లేదు. కాబట్టి అటువంటి అయోధ్యలో రామదర్శనం చేసుకోవటం అనేటువంటిది భార్యాభర్తలుగా వెళ్తే ఇంకా బాగుంటుంది. అటువంటి రాముడి సన్నిధిలో సరయూ నది తీరాన ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య పాద సన్నిధిలో మరి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సమంత్రకంగా సంప్రదాయబద్ధంగా ఒక షష్ఠి పూర్తి వేడుక జరుపుకోవడం అనేటువంటిది జీవితంలో ఇంతకంటే మాధుర్యం ఏముంటుంది, ఇంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది, ఇంతకంటే గొప్ప విశేషం ఏముంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు తమ కొడుకులు ఇవ్వవలసిన పరమ పవిత్రమైనటువంటి జ్ఞాపక బహుమతి ఈ కార్యక్రమం. కాబట్టి ఇది అందరూ దీనిలో వీలైనంత మంది 1000 మంది దంపతులు పాల్గొనటానికి వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి అతి తక్కువ ఖర్చుతో ఒక షష్ఠి పూర్తి అంటే ఎంత ఖర్చు అవుతుందమ్మా? చాలా ఖర్చు అవుతుంది. ఇళ్ళలో చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అటువంటిది రాముడి దగ్గర ఆ షష్ఠి పూర్తి సంస్కారం చేసుకొని రామదర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి నైమిషారణ్యానికి వెళ్ళి, అంటే పెళ్లి చేసుకున్న దంపతులు కొత్తగా సత్యనారాయణ వ్రతం ఎలాగైతే చేస్తారో అంటే నైమిషారణ్యంలో సత్యనారాయణ సంకల్పం తప్పకుండా చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ షష్ఠి పూర్తి సంస్కారం ఇదేమిటి అంటే ద 7 Ages of Man లో చెప్పినటువంటి మాట షేక్స్పియర్ ఏమిటంటే సెకండ్ చైల్డ్హుడ్, ఈ వార్ధక్య దశ 60 సంవత్సరములు వచ్చాయి అంటే 2వ బాల్య దశ. తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా వాళ్ళ ఇద్దరికి ఇండివిజువల్ గా, ఎందుకంటే అప్పటికి బాధ్యతలతో అలసిపోయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పిల్లలను చదివించి బాధ్యతలను పెంచుకొని ఆ 60 సంవత్సర వనముల వరకు వారు అలసిపోయి ఉంటారు. అటువంటి ఆ జంటకు ఆ కొడుకు, కోడళ్ళు, మనుమలు వారందరినీ తీసుకొచ్చి అయోధ్యలో ఆ సరయూ నది తీరాన కూర్చుండబెట్టి వారి సన్నిధిలో పరమ పవిత్రమైన ఉగ్రరథ శాంతి చేయించుకునే భాగ్యం ఎంతమంది భాగ్యవంతులకు కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమ ఉద్దేశ్యం మా చంద్రశేఖరరావు గారు సంకల్పించింది చాలా గొప్ప సంకల్పం. ఆ సంకల్పాన్ని సాకారం చేసుకోవటానికి అందరికీ ఇదే ఆహ్వానం. అక్కడ మేము కూడా శాస్త్రీయంగా అంటే ఉన్నంత సమయంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వర్తించబోతున్నాము. అలాగే వయస్సు గురించి చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు గురువుగారు. 59 లేకుంటే 58 మరి మేము అర్హులమా, మేము చేయించుకోవచ్చా, రావచ్చా అనే సందేహం అడుగుతున్నారు. అలాగే దీంతో పాటుగా భార్య లేరండి, భర్త ఒకలే ఉన్నారు, భర్త లేరండి, భార్య ఒకలే ఉన్నారు, వీరు కూడా రావచ్చా, ఇలాంటి సందేహాలు ఎక్కువగా కాల్లో ఎంక్వైరీకి వస్తున్నాయి. మరి ఎవరి అర్హులు, ఏమని చెప్పబడింది శాస్త్రంలో, ఎవరెవరు ఇలా పాల్గొనొచ్చో చెప్పండి. మహారాష్ట్రలో ఒక పుస్తకం ఉందమ్మా, మరాఠీలో వయో అవస్థ అభిధ శాంతి సముచ్చయ అని ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. ఏ వయస్సులో ఏ శాంతి జరుపుకోవాలి అది ప్రమాణం అందరికీ కూడా.
ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఉమ్. 60 ఏళ్లకు శాంతి జరుపుకోవడం కాదు, ఉమ్. 50 నుంచే మొదలవుతుంది. ఓ. 50 సంవత్సరములకు వైష్ణవి శాంతి అంటారు, ఉమ్. అది చేసుకోవాలి. ఉమ్. 55 సంవత్సరములకు వారుణి శాంతి అని అది చేయించుకోవాలి. ఉమ్. 60 సంవత్సరములకు చేసుకునేటువంటి శాంతి పేరు ఇప్పుడు మనం చేసేది ఉగ్రరథ శాంతి అని దీనికి పేరు. దీని తరువాత 65 సంవత్సరములకు మృత్యుంజయ మహారథి శాంతి, ఓ. 65 కూడా ఉంది. తర్వాత 70 సంవత్సరములకు భీమరథ శాంతి, ఉమ్. 60కి ఉగ్రరథుడు, 70కి భీమరథ శాంతి. తరువాత 75కు ఐంద్రీ శాంతి. ఉమ్. ఆ తర్వాత 80 సంవత్సరములకు సహస్ర చంద్ర దర్శన శాంతి, ఉమ్. 85 సంవత్సరములకు రౌద్రీ శాంతి, ఉమ్. 90 సంవత్సరములకు ఇక్కడ కాల సౌరి శాంతి, అది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ తరువాత త్రియంబక మహారథ శాంతి 95 సంవత్సరములకు, 100 సంవత్సరములకు శతాబ్ది మహామృత్యుంజయ శాంతి. ఇన్ని ఉంటాయి 50 ఏళ్ల ఇన్ని ఉన్నాయి. నుంచే అంటే ప్రారంభం. 50 నుంచి 100 సంవత్సరముల వరకు ఇన్ని ఉన్నాయి. ఎవరికి తెలుసు ఇవన్నీ ఎవరు చేసుకుంటున్నారు? అందరికి తెలిసింది 60 ఆ సంవత్సరములు. షష్టిపూర్తి ఒక్కటే తెలుసు గురువు గారు. కాబట్టి నేనేమంటానంటే 50 సంవత్సరములు ఉన్న వాళ్ళు కావచ్చు, 55 ఉన్న వాళ్ళు కావచ్చు, 60 ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంతకు పూర్వము షష్ఠి పూర్తి చేసుకోలేనటువంటి వాళ్ళు కావచ్చు. కాబట్టి 50 సంవత్సరముల నుంచి 60 సంవత్సరముల వరకు ఎవరైనా రావచ్చు. ఇంకొక సందేహం ఉంటుంది. చెప్పండి. భర్తకి 60 ఏళ్ళు ఉన్నాయి, భార్యకి అప్పట్లో తెలుసు కదండి ఎంత ఏజ్ గ్యాప్ ఉండేదో, ఇప్పుడు అలా కూడా రావచ్చా? రావచ్చమ్మా. ఎందుకంటే భార్యకు ప్రత్యేకంగా షష్ఠి పూర్తి ఉండదు. ఉమ్. ఎందుకంటే భర్తను అనుసరించే భార్యకు, మనది భారతీయ సంప్రదాయం. అవును. ఎందుకంటే భర్త ఎక్కడ ఏ పూజ చేయాలన్నా పక్కన భార్య పేరు చెప్పే చేసుకోవాలి. భార్య పూజ చేస్తే భర్త పేరు చెప్పడం లేదు, ఉమ్. ఉండదు. ఆహా. కానీ భర్త పూజ చేస్తే ధర్మ పత్ని సమేతస్య అని సంకల్పం చేసుకోవాలి. ఉమ్. భార్య పూజ చేస్తే ధర్మ భర్త సమేతస్య అని సంకల్పంలో చెప్పడం ఉండదు. ఎందుకంటే స్త్రీకి ఇండివిజువల్ గా అవకాశం ఇచ్చారు, పురుషుడికి ఇవ్వలే. భార్యతో సమేతుడయ్యే కూర్చోవాలి. అందుకే భార్య యొక్క యజ్ఞోపవీతం కూడా తను వేసుకుంటాడు పెళ్లిలో, 2 యజ్ఞోపవీతాలు. ఆవిడ చేసే పనులన్నీ ఇతడు చేస్తాడు, బాధ్యత తీసుకుంటాడు. కాబట్టి ఇతడి షష్ఠి పూర్తి, ఆవిడకు కూడా షష్ఠి పూర్తే. కాబట్టి ఆవిడకు వయస్సు రాకపోయినా పర్వాలేదు, భర్తను అనుసరించే భార్య. కాబట్టి ఇక్కడ వయస్సుతో సంబంధం ఏం లేదు. 60 సంవత్సరములు నిండిన వాళ్ళు వస్తే అదృష్టం, 60 మొదలైనటువంటి వాళ్ళు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే అయోధ్యలో చేసుకుంటున్నాం, అయోధ్యలో జరుగుతోంది. కాబట్టి దీనికి ఇది జరుగుతుందా ఏమీ లేదు. అక్కడ జరిగేది ఏమిటి? కాలపురుష ఆరాధన. కాలపురుష పరివారాన్ని ఆవాహనం చేసి చక్కగా వేదోక్తంగా ఋతువులను, సంవత్సరములను, మాసములను, అయనములను, తిథిదేవతలను అన్నింటినీ ఆవాహనం చేసి ఇన్ని రోజులు మమ్మల్ని ఇంత చక్కగా బతికించినందుకు కాలపురుష పరివారమునకు కృతజ్ఞతలు సమర్పించేటువంటి సంస్కార విశేషమే ఈ పూజ. కాబట్టి చేసుకోవడంలో తప్పేముంది? అందువల్ల అవకాశం, ఎందుకంటే దీని ద్వారా రామదర్శనం అవుతోందా చక్కగా. కాబట్టి అది ఇక్కడ మీరు పరమ ప్రయోజనంగా భావించండి. పూజ చక్కగా నవగ్రహ పూజ, హోమము విధి విధానంగా అక్కడ జరుగుతుంది. కాబట్టి 60 సంవత్సరములు పూర్తయినటువంటి వారికి ఈ సంస్కారం అనేటువంటిది జరుగుతుంది. 60 సంవత్సరములు పూర్తి కాక వైష్ణవి శాంతి చేసుకోలేదు, రౌద్రీ శాంతి, వారుణి శాంతి చేసుకోలేదు, ఆ 2 శాంతులు మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి మంత్రములు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంత విశేషంగా వారు కూడా రావచ్చు. కాబట్టి రాకూడదు అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి 60 సంవత్సరములు నిండిన వారికి పరిపూర్ణమైనటువంటి ఉగ్రరథ శాంతి, 60 సంవత్సరములు నిండినటువంటి వారికి వైష్ణవి, అలాగే ఈ వారుణి శాంతికి సంబంధించినటువంటి దాంట్లో కూడా. కాబట్టి 55 తర్వాత ఎవరైనా రావచ్చు, అలాగే అక్కడ 70 వాళ్ళు కూడా రావచ్చు. అక్కడ జరిగే ప్రక్రియలో తాళి కట్టారా అంటే ఇలా కూడా ఉంటుందా? అంటే షష్ఠి పూర్తిలో తాళి లేదమ్మా. అంటే ఇలాంటి ప్రశ్నలు కూడా వచ్చాయండి. లౌకికమైన పద్ధతిలో ఇప్పుడు షష్ఠి పూర్తి అంటే పెళ్లి అనుకుంటున్నారు. పెళ్లి కాదు ఇది, ఇది శాంతి, ఇది శాంతి కల్పం. ఇది అంటే
అపమృత్యు దోషములను తొలగించి భార్యాభర్తలకు ఒక ఆధ్యాత్మిక జీవన మార్గమును చక్కగా దర్శింపచేసేటువంటి ఒక సంస్కారం ఏదైతే ఉందో అది తప్ప మరలా మేము తలంబ్రాలు పోస్తామా, మరలా తాళి కడతామా, ఇవన్నీ లౌకికంగా పెళ్లి చేసుకునేటప్పుడు కొడుకులు మనవలు ఎవరు ఉండరు కాబట్టి వారందరి కోసం సరదాగా తాలిబొట్లు కట్టించడం అనేటువంటిది మన తెలుగునాట ఆచారంగా పెట్టారు. కానీ తాలి కట్టాలి అనేటువంటిది మాత్రం శాస్త్రంలో ఎక్కడ లేదు. ఇది ఫోటోల కోసం, వీడియోల కోసం, పిల్లల ఆనందం కోసం మరల తాలి కడుతున్నాం. మన సంస్కృతిలో భార్యకు ఎన్నిసార్లు తాలి కడితే ఏమవుతుందమ్మా? కట్టాల్సిందే ఆవిడకే కట్టాలి. కాబట్టి అప్పుడు 3 ముళ్ళు వేసాడు, మరలా ఒక్కసారి 3 ముళ్ళు వేస్తారు. కాబట్టి దీనిలో నిషేధం ఏం లేదు, అలాగని కంపల్సరీ కాదు. కాబట్టి నిషేధము లేదు. ఇది మన సంతోషం కోసం మనం కల్పించుకున్నటువంటి ఒక వేడుక. కాబట్టి ఎప్పుడు కూడా సంప్రదాయం కూడా ఏం చెప్తోందంటే సంప్రదాయాన్ని నాశనం చేసేటువంటి వాటిని మనం దూరం చేస్తాం. కానీ తాళి కట్టడంలో, కట్టుకున్న భార్యకు తాళి కట్టడంలో భర్తే కట్టాలి. ఎప్పుడైనా తాళి పెరిగింది అంటే అప్పుడు భర్తనే కడతారు కదా. కాబట్టి మరలా 60 సంవత్సరములకు అందరూ చూస్తూ ఉంటే మనమలు మనవరాళ్ళు అదొక జ్ఞాపకం, వేడుక. కాబట్టి కడతారు తప్ప తాళి కట్టడము, తలంబ్రాలు పోసుకోవటము ఇది షష్ఠి పూర్తి కాదు. కాల పురుష పరివార ఆరాధన చేసి ఆ సద్యోజాతాది పంచముఖ పరమేశ్వరుణ్ణి ఉగ్రరథుడిగా ఆవాహనం చేసి ఆ త్రియంబక మహాదేవుడి యొక్క ఆరాధన కాలపురుష స్వరూపంగా చేసేటువంటి సంస్కార విశేష శాంతి కర్మగా దీన్ని భావించండి తప్ప ఇది మరొక్కసారి చేసుకునేటువంటి పెళ్లి మాత్రం కాదు. ఆ భావజాలం నుంచి మీరు బయటికి రండి. కాబట్టి పెళ్లి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. 60 సంవత్సరాలకు ఎప్పుడో ఒక పుట్టినరోజుకో ఏంటో మరలా అందరూ మనవలు మనవరాళ్ళు ఉండగా ఇంట్లో చేసుకుంటే వద్దనే వాళ్ళు ఎవరున్నారు? ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, కానీ అది నిషేధం. కాబట్టి ఈ వేడుకలో పురోహితులు ఏంటంటే కాస్త ఆనందంగా ఉంచటానికి ఇది కల్పించారు తప్ప ఇది మస్ట్ అండ్ కాదు, కంపల్సరీ కాదు నేను చెప్తున్నాను. అలాగనే నిషేధము లేదు, ఆనందం కోసం చేసే అవగాహన తెలుసుకోవాలి. ఇదొక విషయం. హరిహర కళ్యాణం కూడా ఉంది ఆ రోజు. ఎందుకు అంటే మనకు మన 2 జంటలమ్మా మన సంస్కృతిలో. ఒకటి పరిపూర్ణమైన యుక్త వయస్సులో ఉన్న జంటను ఏమంటాము? వాళ్ళు జంట రాగానే సీతారాముల్లాగా ఉన్నారు. కాస్త 60 సంవత్సరముల జంటను చూస్తే ఏమంటాము? పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నాము. అంటే వీరు సనాతన దంపతులు, వీరు ఆది దంపతులు, వీరు నవీన దంపతులు. కాబట్టి జరిగేది ఎక్కడ? రామచంద్రమూర్తి దగ్గర. కాబట్టి అక్కడ ఈశ్వరుడి యొక్క స్మరణ చెయ్యాలి. ఎందుకంటే రాముడికి ఈశ్వరుడు రామలింగేశ్వరుడు కదా, రామేశ్వరుడు కదా. కాబట్టి రాముడి దగ్గర ఈశ్వర కళ్యాణం చేస్తే చాలా ఆనందం. అందుకే మేము ఈ సంకల్పం చేశాం. అంటే నవీన జంటలకు ప్రతీకగా చక్కగా విష్ణు కళ్యాణం, వృద్ధ జంటలకు ప్రతీకగా గిరిజా కళ్యాణం, పార్వతీ కళ్యాణం. ఈ 2 కళ్యాణములు హరిహర కళ్యాణం అనేటువంటిది ఆ సందర్భంగా ఆ రోజు జరుగుతుంది. కాబట్టి అక్కడ దేవతా కళ్యాణం ఉంది. కాబట్టి మీరు ఇంతకు ముందు అడిగారు పెళ్లి ఎవరికి? మనకు మళ్ళా పెళ్లి చేసుకోవడం కాదు. కళ్యాణం కాంక్షయామాస జగత్ కళ్యాణ హితవే, వారికి పెళ్లి చేసి ఆ అక్షంతలు భార్యాభర్తల మీద వేస్తాము. కాబట్టి హరిహర కళ్యాణం అనేటువంటిది అంగరంగ వైభవంగా వేడుకగా జరుగుతుంది. ఆ రోజున ఉదయం గణపతి పూజతో ప్రారంభమై గురువులను పూజించుకొని రామచంద్రమూర్తి యొక్క స్మరణ చేసుకొని రామరక్షా స్తోత్ర పారాయణం చేసి చక్కగా పుణ్యాహవచనం నిర్వర్తించుకొని ఆ సంకల్ప కార్యక్రమం అంతా కూడా చేసుకొని ఆ శాంతి కార్యక్రమం అయిపోయిన తర్వాత హోమాన్ని పూర్తి చేసుకొని హోమం అయిన తత్క్షణంలో హరిహర కళ్యాణాన్ని కూడా చేసుకొని వీరందరికీ ఒక వేడుకగా ఈ సంప్రదాయబద్ధంగా ఇదంతా కూడా జరిపించి దర్శనం అనేటువంటిది చేయించి చక్కగా వీరందరినీ అక్కడి నుంచి తీసుకొని పెళ్ళి చేసుకున్న జంటలు ఎక్కడికి వెళ్ళాలి అంటే హానీమూన్ పోయినట్టుగా నైమిషారణ్యంకి వెళ్తాం. నైమిషారణ్యంకి వెళ్ళి అక్కడ ఏం చేసుకోవాలి? సత్యనారాయణ వ్రతం పుట్టిన చోటు అని మనకు ఒక ప్రతీతి. ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్చుః ఆనతం సర్వే
సూతం పౌరాణికం ఖలు మొదటి శ్లోకమే ఇది సత్యనారాయణ వ్రతంలో. ఎక్కడ మొదలైంది? నైమిష క్షేత్రంలో మొదలైంది. కాబట్టి సత్యనారాయణ వ్రతం అక్కడ చేసుకోవడం అనేది సంప్రదాయం. కాబట్టి సత్యనారాయణ వ్రతం ఇక్కడ కళ్యాణం, హరిహర కళ్యాణం, సత్యనారాయణ వ్రతం అనేది నైమిషారణ్యంలో చేసుకొని చక్రతీర్థంలో స్నానం చేసి సత్యనారాయణ వ్రతం చేసుకొని మరల ఈ జంటలన్నీ చక్కగా అటు రామానుగ్రహము ఇటు సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పొంది ఈశ్వరారాధనతో పునీతులైపోయి అంగరంగ వైభవంగా తిరిగి మరల ఇంటికి వస్తారు. కాబట్టి ఇది ఒక మహత్తరమైనటువంటి వేడుకగా మా చంద్రశేఖరరావు గారు రామరాజ్య ట్రస్ట్ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమానికి సంకల్పం చేశారు. ఇది నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గురుగారు మీరు రావాలి, మీ ఆధ్వర్యంలో జరగాలి అని వారు నన్ను అడిగినప్పుడు, పల్లవి గారు తర్వాత మా చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. తప్పకుండా ఒక మంచి పని. అక్కడ వీరికి కేవలం కళ్యాణం, హరిహర కళ్యాణం చూడటమే కాదు, వారికి సీతారామ కళ్యాణ విశేషాలు, రుక్మిణీ కళ్యాణ విశేషాలు, పార్వతీ కళ్యాణ విశేషాలు, 3 కళ్యాణ విశేషాలను కలిపి నేను ప్రవచనం కూడా వారికి అందిస్తాను. కాబట్టి ఈ అన్నింటినీ మేళవింపుగా చేసుకొని ఒక చక్కటి కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఆగస్టు 30, 31వ తేదీలు 2 రోజులు ఆనందంగా గడపటానికి భగవత్ సన్నిధిలో, దివ్య ధాత్రిలో, అయోధ్యలో నైమిషారణ్యంలో గడపటం. అందులో అమ్మవారు అక్కడ లలితా పరమేశ్వరిగా ఉన్నటువంటి క్షేత్రం నైమిషారణ్యం. కాబట్టి ఈ 2 క్షేత్రాలను దర్శించుకునే భాగ్యము శ్రావణ మాసంలో కలగటం కూడా ఒక భాగ్యం. కృష్ణాష్టమి కంటే ముందుగా రుక్మిణీ కళ్యాణం వినటం కూడా వీరి భాగ్యం. కాబట్టి ఇంత మంచి అవకాశం మరల వస్తుందని నేను అనుకోను. కాబట్టి అతి స్వల్పమైన ఖర్చుతో, ఎందుకంటే ఈ మధ్య చాలా వెంటనే ఆలోచించేది ఏంటంటే ఖర్చు అని. కానీ నేనేమంటానంటే సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి కొడుకులు కానీ కోడళ్ళు కానీ వారి తల్లిదండ్రులకు ఇచ్చే కానుకగా అనుకోండి. మీరందరు ఎలాగో చేయించలేరు. హాయిగా మీ తల్లిదండ్రులను పంపించండి, హాయిగా వారు ఆనందంగా చేసుకుంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వారు హాయిగా పంపించండి. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బు కోసం కక్కుర్తి పడొద్దు. కాబట్టి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి, దర్శనాలు ఏర్పాటు చేసి, అంటే ఇదంతా వ్యవస్థ చేయటానికి చాలా అవస్థ పడాలి. ఆ అవస్థలంతా రామరాజ్య ట్రస్ట్ వారు, పల్లవి గారు, తర్వాత చంద్రశేఖరరావు గారు పడుతున్నారు. కానీ ఇంత అవస్థలు పడ్డా మీకు వ్యవస్థ తయారు చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెళ్ళడం వరకు మాత్రం మీరు చూసుకుంటే అక్కడ ఏర్పాట్లన్నీ వాళ్ళు చేసేస్తారు. కాబట్టి ఇది మంచి అవకాశము. కాబట్టి దీంట్లో సందేహాలకు తావులేదు. ఇంతకు ముందు చెప్పినట్టుగా చక్కగా 60 నిండిన వాళ్ళు రావచ్చు, 60 పూర్తయిన వాళ్ళు రావచ్చు, అంతకుముందు మేము ఒకసారి చేసుకున్నామండి అని అన్నవారు కూడా రావచ్చు. క్షేత్రమే కదా, ఎన్నిసార్లు వస్తే ఏమిటి. కాబట్టి అప్పుడు ఇంట్లో చేసుకున్నారు, ఇప్పుడు అయోధ్యలో చేసుకుంటారు, తప్పేముంది. అధికస్య అధికం పుణ్యం భవతి. కాబట్టి దీనికి పెద్దగా నిషేధాలు ఏం లేవు. ఎందుకంటే ఇది పుణ్యకర్మ, ఇది పవిత్రమైనటువంటి కర్మ. అక్కడ చేసుకునేది భగవద్ ఆరాధన ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. కాబట్టి మన 70 సంవత్సరములకి ఈ ఓపిక ఉండకపోవచ్చు, తర్వాత మోకాళ్ళ నొప్పులు. కాబట్టి 60 సంవత్సరములకు కొంత ఓపిక ఉండొచ్చు. కాబట్టి 60 సంవత్సరములకు అయోధ్యలో చేసుకోవచ్చు. 70 ఏళ్లకు ఈ కార్యక్రమం మేము పెట్టామనుకోండి, చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సమయంలో షష్ఠి పూర్తి చేసుకోవడం అనేటువంటిది. ఇంకొక సందేహం కూడా అడగకపోయినా నేను చెప్తున్నాను. ఏమిటి అంటే, మా ఇంట్లో ఆచారం లేదండి, ఇది ఖచ్చితం, ఎవరు షష్ఠి పూర్తి మాకు మా ఇంట్లో చెయ్యరండి అని కూడా అంటారు. అసలు షష్ఠి పూర్తి ఆచారం అనేటువంటిది ఇంట్లో సంబంధం లేదు. ఎందుకంటే ఆనాటి కాలంలో ఆర్థిక పరిస్థితుల వల్ల పెట్టుకోలేదమ్మా. ఆ రోజుల్లో రూపాయికి చాలా విలువ ఉండే, డబ్బుల కాలం కాదది. చాలా కష్టపడేవారు. ఒక 10 పైసలు దొరికితే చాలు అన్నంత కష్టం ఉండేది. ఈ రోజుల్లో ఏముందమ్మా, ఒక ఫస్ట్ బర్త్డే పేరుతో 10-15 లక్షలు ఖర్చు పెడుతున్నారు. నర్సరీకి 5-6 లక్షలు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి డబ్బులకు ఇప్పుడు కొదవలేదు. కాబట్టి ఆనాటి కాలంలో డబ్బులు లేక చాలా ఆచారాలు పోయాయి. ఆర్థిక స్వావలంబన వల్ల, ఎందుకంటే ఆర్థికంగా స్వేచ్ఛ లేదు. ఒక ఇంట్లో ఒక్క వ్యక్తి సంపాదించేవాడు, 12 మంది ఉండేవారు క్రికెట్ టీం లాగా. వీరందరినీ ఒక్కడు పోషించేది. కాబట్టి ఇలా ఈ వేడుకలు ఎక్కడ చేసుకుంటారు? వేడుకలు ఇవన్నీ పోయాయి. కాబట్టి
దానికి దీనికి సంబంధం లేదు. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. మీ ఇంట్లో ఎందుకు జరగలేదు అంటే మీ ఇంట్లో జరగకపోవటానికి ఆ రోజు కారణం అది అయి ఉండవచ్చు. కాబట్టి ఇది చేసుకుంటే ఏదో అవుతుందని మాత్రం అనుకోవద్దు. హాయిగా చేసుకోండి, సందేహం లేకుండా. భగవంతుడి దగ్గర చేసుకుంటున్నాం. ఎందుకంటే రాముడు కాపాడుతాడు కదా, మా రామరక్ష అంటాం కదా, దంపతులకు రక్షకుడే ఆయన. కాబట్టి రామరక్షా స్తోత్ర పారాయణం కూడా అక్కడ ఉంది. కాబట్టి అద్భుతమైన ఈ కార్యక్రమంలో అన్ని సందేహాలు వదిలిపెట్టి ఇక్కడికి రండి, ఈ కార్యక్రమం చేసుకోండి, రామానుగ్రహం పొందండి, సత్యనారాయణ స్వామి అనుగ్రహం పొందండి, హరిహర కళ్యాణంతో పునీతులు కండి. గురుగారు, అలాగే మరొక సందేహం అడుగుతూ ఉన్నారండి. నైమిషారణ్యంలో ఎవరైనా పాల్గొనొచ్చా, లేకపోతే అక్కడ ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా? అంటే దంపతులు, నూతన దంపతులు కావచ్చు, ఇలా చాలా మంది కోరుకుంటుంది సత్యనారాయణ వ్రతం అక్కడ జరిపించుకోవాలని చెప్పి, ఎవరైనా పాల్గొనొచ్చా అండి? అక్కడ ఏమన్నా లిమిటేషన్? ఇక్కడ షష్ఠి పూర్తి చేసుకోవడానికి ఈ ఇంతకు ముందు చెప్పిన నియమాలైతే సత్యనారాయణ వ్రతం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలు చేసుకోవచ్చు. అంటే ఈ తల్లిదండ్రుల వెంట వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కదా, జంటలు, వారందరూ చేసుకోవచ్చు. వారితో పాటు వారు కూర్చోవచ్చు. లేకపోతే అక్కడ షష్ఠి పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడ చేస్తారు కదా, వారి పిల్లలు ఇక్కడ కూర్చోవచ్చు. కాబట్టి సత్యనారాయణ వ్రతం చేయటానికి వయస్సు అనేటువంటి అడ్డంకి కాదు. కాబట్టి ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళై 5 సంవత్సరాలు అయినటువంటి వారు ఎవరైనా సరే దంపతులుగా మాత్రం కూర్చోవాలి. ఒక రూలు ఏమిటి అంటే దంపతులు మాత్రమే కూర్చుంటే సత్యనారాయణ వ్రతం చేయడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఒకవేళ ఏదైనా అనివార్య కారణముల చేత దంపతులు రాలేకపోతే భార్యకు సంబంధించినటువంటి ఒక చీర అది అక్కడ పక్కన పెట్టుకొని సంకల్పం చెప్పుకొని చేయవచ్చు. ఇది ఆపద్ధర్మం నేను చెప్పేది. కాబట్టి భార్య రాలేకపోయింది, లేదు వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బంది అయింది అన్నప్పుడు కూడా అక్కడ పక్కనే భార్య చీర పెట్టుకొని సంకల్పం చేసుకొని చెయ్యొచ్చు. అంటే భార్య కట్టుకున్న వస్త్రం పక్కన ఉంది అంటే ఆవిడ పక్కన ఉన్నట్టే. ఎలాగైతే రామాయణంలో రామచంద్రమూర్తి సీతమ్మ వారి బంగారు విగ్రహం పెట్టుకొని సంకల్పం చేశారో ఇది ఆపద్ధర్మం. ఆపద్ధర్మంగా ఇది కూడా చేసుకోవచ్చు. కాబట్టి సందేహాలకు తావు లేకుండా సత్యనారాయణ వ్రతంలో అందరూ పాల్గొనండి, ఈ అవకాశాన్ని వదులుకోకండి అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే పుణ్యం చేయటంలో ఆలోచన వద్దు. పుణ్యం అలా చేసే అవకాశం వస్తుంది అంటే ఎంత వీలైతే అంత పుణ్యకర్మ చేసి ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకుందాం. కాబట్టి నైమిషారణ్యంలో కానీ అయోధ్యలో కానీ జరిగే ఈ కార్యక్రమాలకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవలసిందిగానే నేను కోరుతున్నానమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. దాదాపుగా మాకున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోయాయి మీరు చెప్పడంతో. సంతోషం గురుగారు, ధన్యవాదాలు.